ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. జీవితంలో చాలా మందికి అక్కర్లేకపోయినా వచ్చేదేంటో తెలుసా? గర్వమే. ఎంత నేర్చుకున్నా అతి కష్టం మీద వచ్చేది ఏంటంటే వినయం. అయితే గర్వం చాలా ప్రమాదకరమైనది, వినయం చాలా ఆశీర్వాదకరమైనది. దానిని మనం కష్టపడైనా నేర్చుకోవాలి. ప్రభువారు దీనుడను సాత్వికుడను నా దగ్గరకు వచ్చి దీన మనసును సాత్వికాన్ని నేర్చుకోమని చెప్పారు. సాత్వికము దీన మనసు ప్రభు దగ్గర మాత్రమే మనం నేర్చుకోగలుగుతాం. మనం చదివే కాలేజీల్లో, యూనివర్సిటీలలో ఈ యొక్క విద్య మనకు దొరకదు. ఎవరి గర్వం వారినే తగ్గిస్తుందంట. చాలాసార్లు గర్వంతో చాలా మంది ఇతరులని తక్కువ చేస్తూ ఉంటారు, ఇతరులని తగ్గిస్తూ ఉంటారు. కానీ వారి గర్వం వారినే తగ్గిస్తుందన్న విషయం వాళ్ళకి తెలియదు పాపం. హామాన్ అనేటువంటి ప్రధానమంత్రి ఉన్నాడు బైబిల్లో. అహష్వేరోష్ యొక్క కాలంలో ఉన్నాడు. నేను ప్రధానమంత్రిని, నేను చాలా పవర్ ఉన్న వ్యక్తిని అని చాలా గర్వించాడు. బలహీనుడైనటువంటి మొర్దెకైను అతని వంశం అంతటిని కూడా సంహరించడానికి ప్రయత్నాలు చేశాడు. అయితే అతని గర్వము అతన్ని తగ్గించింది. వినయంతో విధేయతతో గోనెపట్ట ధరించి బూడిద పోసుకొని ప్రభు సందులో ప్రార్థించి ప్రభువుని వేడుకున్నటువంటి మొర్దెకాయ మాత్రము హెచ్చించబడ్డాడు. అందుకే వాక్యం చెప్తుంది, తమ్ము తాము హెచ్చించుకుని వారు తగ్గించబడతారు, తగ్గించుకుని వారు హెచ్చించబడతారని. కాబట్టి నీ చదువుని బట్టి కానీ, నీ అందచందాలను బట్టి కానీ, నీ జ్ఞానాన్ని బట్టి కానీ, నీకున్న ఎత్తుని బట్టి, రంగుని బట్టి, స్థాయిని బట్టి, కులాన్ని బట్టి, నీకున్నటువంటి అధికారాన్ని బట్టి, నీకున్న దేనిని బట్టి కూడా నువ్వు అతిశయించొద్దు. ఏ వస్తు వాహనాలను బట్టి అతిశయించొద్దు. ఏదైనా మనకు ఉంది అంటే అది మనకు దేవుడిచ్చిందే. ఆయనే సమస్తానికి హక్కుదారుడు. ఈరోజు మనం కలిగి ఉన్న ఊపిరి, ప్రాణము, ఈ జీవితము, ఈ ఆరోగ్యము, ఈ కుటుంబము, మనం అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదం దేవుడిచ్చిందే కదా. ఎందుకు దీన్ని బట్టి మనం గర్వించటం? ఎంత ఎదుగుతున్నా, అంత ఒదిగి ఉన్నాం అనుకోండి, దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకుంటాం. వినయం కలిగిన వారిని, దీన మనసు కలిగిన వారిని దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఒకవేళ లోకం వాళ్ళని తగ్గించచ్చేమో, కానీ దేవుడు మాత్రం వాళ్ళని ఉన్నత స్థానానికి తీసుకొస్తాడు.